జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. నిన్ను ఏడిపించే వాళ్ల ముందే ఎదిగేలా చేస్తుంది, నిందించే వాళ్ల ముందే నిలబడేలా చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 16, 2024 శుక్రవారం. తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం మూల మధ్యాహ్నం 12:44 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము విష్కంభం మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి ప్రీతి. కరణం విష్టి ఉదయం 9:39 వరకు, తదుపరి భవ. రాత్రి 8:58 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం మధ్యాహ్నం 3:45. చంద్రాస్తమయం రాత్రి 3 గంటలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. యమగండం మధ్యాహ్నం 3:21 నుండి 4:56 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి 1:27 వరకు. వర్జము ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. తిరిగి రాత్రి 9:58 నుండి 11:30 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:22 నుండి 7:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. శుభ గడియలు ఉదయం 9:15 నుండి 10:07 వరకు. తిరిగి సాయంత్రం 4:36 నుండి 6:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. ఆగస్టు 16 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 9:39 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈ రోజు సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశించే సింహ సంక్రాంతి రోజు. ఈ రోజు సింహ సంక్రాంతి పుణ్యకాలం మధ్యాహ్నం 12:11 నుండి సాయంత్రం 6:31 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నాన దాన ధ్యానాలకు మంచి ఫలితాలు ఉంటాయి. పంచాంగం ప్రకారం ఇలాంటి సంక్రమణం రోజులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఒకవేళ మీరు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి పూజా ముహూర్తం ఉదయం సింహలగ్నంలో 5:55 నుండి 8:03 వరకు. మధ్యాహ్నం వృశ్చిక లగ్నంలో
12 గంటల 16 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు. సాయంత్రం కుంభలగ్నంలో 6 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 6 నిమిషాల వరకు. రాత్రి వృషభ లగ్నంలో 11 గంటల 28 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. ఇవి వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి పూజా ముహూర్తం. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు ఈరోజు రాత్రి 7 గంటల 54 నిమిషాల వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: వరలక్ష్మి వ్రతం, పుత్ర ఏకాదశి. శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సంతానం కలుగుతుంది. పుత్ర సంతానం లేని వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం. ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి. మాజీ ప్రధాని భారతరత్న గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి. సినీ గాయకురాలు జిక్కీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 16 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి తీపి కబురు వింటారు. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తులా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా శాంతంగా ఉండాలి. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి విశ్రాంతిగా గడుపుతారు. మకర రాశి పొగడ్తలు అందుకుంటారు. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీనరాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.